హాయ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహ. మీరు చూస్తున్నారు ఆదివాసీ ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ దారకొండ విలేజ్ ఆదివాసీ ట్రస్ట్ ఆఫీస్ అనేటువంటిది ఇవాళ 4వ వారం అండి. 4వ సమావేశంలో మేమైతే పాల్గొనడం జరిగింది. అయితే మేమైతే బాగున్నామండి. అయితే మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాం. అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి సార్. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరి వాళ్ళ ఈ యొక్క సమావేశానికి అయితే మా ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ సార్ కూడా చీఫ్ గెస్ట్గా ఇక్కడ విచ్చేస్తున్నారండి. అయితే కేబీ పడాల్ సార్ గారు కూడా విచ్చేస్తున్నారు. అదేవిధంగా టీం మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క దారకొండ ఏరియా గ్రామాలు ఏవైతే ఉన్నాయో గుమ్మిరేవుల, కొత్తూరు, ఇంకా పేటరాయి, పెంటలగడ్డ ఇటువంటి సుదీర ప్రదేశాల నుంచి ఇక్కడ ఈ యొక్క సమావేశానికి అయితే విచ్చేసి ఉన్నారండి. అదేవిధంగా మరి ఈ యొక్క 4వ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసేలా వెళ్ళాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వారికి భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ వీడియో కూడా చూపిస్తానండి మీకు. ఇదంతా కూడా టీం మెంబర్స్ అండి. భోజన కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి. చక్కగా ప్రతి ఒక్కరు కూడా మరి మంచి వన భోజన కార్యక్రమం అయితే జరుగుతుంది. పోతే పేపర్ ప్లేట్స్, పోతే రైస్, సారీ ఓకే. అయితే చికెను, మటను, సాంబార్ ఓకే అండి. అయితే ఇవాళ ఈ యొక్క స్పెషల్ డేగా ఇవాళ మనకి సండే కాబట్టి మంచి స్పెషల్ డేగా ఇవాళ జడ్జ్ చేసుకున్నాం. అయితే ఇవాళ భోజన ఏర్పాటు కూడా మరి చక్కగా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. టీమ్ హెడ్ ఆఫ్ లీడర్ సార్ గారు కూడా భోజనం చేస్తున్నారు. అండి ఆదివాసీ ట్రస్ట్ దారకొండ. ఇంత కూడా ఇంకా ఆదివాసీ గిరిజనులు అండి. దారకొండ ఏజెన్సీ పెంటలగడ్డ నుంచి ఈయన పాంగి మహాదేవ్ డాడీ గారు కూడా మనకు ఉన్నారు. ఇదంతా కూడా మనకి పెంటలగడ్డ టీం. పెంటలగడ్డ ఏరియా నుంచి టీం మెంబర్స్ కూడా సభ్యులు కూడా ఉన్నారండి ఆదివాసీ ట్రస్ట్ నుంచి. మరి వాళ్ళకి కూడా సపరేట్గా వంట కార్యక్రమం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు పోతే మా మాయ గారు కూడా మంచి వంట కుకింగ్ చేస్తారు. చక్కగా ఫిష్ ఫ్రై అండి. అయితే ఇవాళ మార్కెట్ కూడా మనకి దారకొండలో జరుగుతుంది కాబట్టి మరి ఇవాళ బళ్ళు అనేటువంటివి ఇవాళే ఈ యొక్క దారకొండలో అందుబాటులో ఉంటాయి. మిగిలిన రోజులైతే ఉండవు. అందుకబట్టి సుదీర ప్రాంతాల నుంచి ఇచ్చేశారు కాబట్టి వీళ్ళు కూడా మరి ఇంకా వాళ్ళ విలేజెస్కి వెళ్ళిపోవాలి కాబట్టి కొంతమంది అయితే బయలుదేరుస్తున్నారు. అదేవిధంగా మరి మార్కెట్ కూడా చేసుకోవాలి కాబట్టి అండి మరి ఇంకా ఈ యొక్క సార్ మరి ఇంకా టీం మెంబర్స్ అంతా కూడా గట్టిగా కష్టపడుతున్నారు దారకొండ నుంచి. అదైతే ఇవాళ మార్కెట్ కాబట్టి మరి సుదీర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మెంబర్స్ అంతా కూడా మరి ఇంకా బయలుదేరుస్తున్నారు. అదేవిధంగా మరి ఇవాళ మార్కెట్ కాబట్టి ఇంకా బళ్ళన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మిగిలిన రోజులైతే అందుబాటులో ఇంకేం ఉండవు. అందుకబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ యొక్క మీటింగ్ కార్యక్రమం చూసుకొని ఇంకా వెళ్ళిపోవడానికి ఇచ్చి మరి భోజన కార్యక్రమాలు అవుతున్నాయి.
కొత్త కూడా ఇంకా చక్కగా భోజనం చేస్తున్నారు. అదేవిధంగా వైట్ రైస్ అంటే బిర్యానీ చేయాలి యాక్చువల్గా, కాకపోతే ఇంక ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వైట్ రైస్ చేశారు. బిర్యానీ చేయాలి యాక్చువల్గా, కాకపోతే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వైట్ రైస్ అనేటువంటి చేశారు. అయితే అవతల సైడ్ పోతే మటన్ కర్రీ అండ్ ఇంకా చికెను. ఓకే అండి. సార్ మీ పేరు? సార్ మంతల సంతోష్. ఎక్కడ సార్? ఏ ఊరు సార్? పేట్రాయ్. ఓకే సార్, మీరు కూడా టీం సభ్యులు కదా? ఓకే సార్. సార్ మీ పేరు? నా పేరు రాంబాబు అండి. ఏ ఊరు సార్? పేట్రాయ్. మీరు కూడా ట్రస్ట్లో పనిచేస్తున్నారా సార్? ట్రస్ట్లో మెంబరా సార్? ఓకే సార్. ఓకే ఓకే అండి. ఇదంతా కూడా మరి ఇంకా లేడీస్ జెంట్స్ ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ సార్ గారి బండికి డ్రైవర్ అండి. ఈయన గారు కూడా ఒక 2 నిమిషాలు మనతో మాట్లాడతారు. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? మోటార్ ఫీల్డ్. ఆదివాసీ ట్రస్ట్కి డ్రైవర్. ఆదివాసీ ట్రస్ట్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు సార్. ఆయన మనకి వెల్పర్గా ఉంటారండి. గణేష్ సార్ కూడా మనకి వెల్పర్గా ఉంటారు. ప్రతి దాంట్లో ఎక్కడైనా సరే ఇంకా మీటింగ్ పర్పస్ అంటే డ్రైవరు వెల్పర్గా ఇద్దరు కూడా మనకి మంచి యాక్టివ్ పర్సన్గా ఇక్కడ పనిచేస్తుంటారండి. ఉదయాన్న 8 నుంచి సాయంత్రం 9 వరకు మనతోనే ఉంటూ మన మధ్యలోనే ఉంటారండి. వీళ్ళంతా కూడా ట్రస్ట్లో టీం మెంబర్స్గా ఉంటూ అదేవిధంగా డ్రైవర్గా కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా వెల్పర్గా కూడా పనిచేస్తున్నారు. అంతా కూడా టీం మెంబర్స్ అండి. ఆఫీసు ఆదివాసీ ట్రస్ట్ ఆఫీస్. అయితే ఇక్కడ విరాళాల సేకరణ కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఆదివాసీ ట్రస్ట్ నుంచి విరాళాల సేకరణ అదేవిధంగా సభ్యత్వం కూడా వీళ్ళు తీసుకుంటున్నారు సభ్యుల నుంచి. మరి అదేవిధంగా ఎదుగు ఇక్కడ ఉన్నారండి ఆదివాసీ ట్రస్ట్, ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ, దారకొండ గ్రామం, జీకేవేది మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. అయితే వీరంతా కూడా టీం ట్రస్ట్ సభ్యులండి. అంతా కూడా ఉన్నారు. మరి అదేవిధంగా చైర్మన్ సార్ గారు కూడా ఉన్నారు, కేబీ పటల్ సార్ గారు, అదేవిధంగా టీం మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. మరి విరాళాలు సభ్యత్వం ఇవంతా కూడా ట్రస్ట్ నుంచి మనం విరాళాల సేకరణ సభ్యత్వం అంతా కూడా మనం కట్టుకోవాలి కాబట్టి అదేవిధంగా చైర్మన్ సార్ గారు కూడా ఇంకా అదే చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా మరి విరాళాలు గ్రామాభివృద్ధికి విరాళాలు అనేటువంటివి ముఖ్యం కాబట్టి ఆ విరాళాలు అనేటువంటివి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెల్లించాలండి. ట్రస్ట్ మనది కాబట్టి మనకి ఇంకెవరు డబ్బులు ఇవ్వరు. కాబట్టి మన గ్రామాలు మనం డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే మనకి ఈ యొక్క ట్రస్ట్ నుంచే చేసుకోవాలి. కాబట్టి విరాళాలు అనేటువంటివి ఎంతో కొంత రాయాలని చెప్పేసి ఇక్కడ సమావేశం అనేటువంటిది జరుగుతుంది మనకి. అయితే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విరాళాలు ఎంతో కొంత రాయాలని రాస్తున్నారు. ఇదిగో రసీదులు కూడా తీసుకున్నారు. సార్ మీ పేరు? భరత్ కుమార్. మీరేం చేస్తున్నారు సార్? విరాళాల సేకరణ రాస్తున్నారు సార్. భరత్ కుమార్ సార్ కూడా. ఓకే సార్. అదేవిధంగా ఇక్కడ విరాళాల సేకరణ కూడా చేస్తున్నారండి. విరాళాల సేకరణ కూడా చేపడుతున్నారు టీం మెంబర్స్ అంతా కూడా, సీనియర్ సభ్యులు. ఈ విధంగా హెడ్ బ్రాంచ్ మేనేజర్ అయినటువంటి కేబీ పటల్ సార్ గారు కూడా ఉన్నారండి. ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ, దారకొండ గ్రామం, జీకేవేది మండలం. ఈరోజు 4వ సమావేశం అయితే జరిగిందండి. మరి ఈ యొక్క 4వ సమావేశానికి సభ్యులంతా కూడా భారీగా హాజరయ్యారు. ఇంచుమించుగా 800 మంది సభ్యులైతే ఈ యొక్క హాల్లో మీటింగ్ సమావేశంలో పాల్గొనడం అయితే జరిగింది. అదేవిధంగా వాళ్ళకు భోజన ఏర్పాట్లు కూడా ఇంకా బయట జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదండి. మరి ఆ విధంగా ఈ యొక్క 4వ వారము 4వ సమావేశం అయితే ఇవాళకి 4 వారాలు అంటే ఇంచుమించుగా నెల అయిందండి ఈ యొక్క ట్రస్ట్ ఆఫీస్ ఓపెనింగ్ అయ్యి. అయితే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటే మనకి విరాళాలు సభ్యత్వాలు అనేటువంటివి ఇంకా మనం రాయాలండి. అదేవిధంగా ఒకరికి కూడా మనకి ట్రస్ట్ నుంచి హెల్ప్ అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి మరి ఒక ఆదివాసీ ట్రస్ట్ అనేటువంటిది చాలా మంచిది. ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ చూడనటువంటి విధంగా ఒక ఆదివాసీ ట్రస్ట్ అనేటువంటి ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ అనేటువంటి రూపాయి కూడా రుసుము లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసే కార్యక్రమం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మనకి కేబీ పటల్ సార్ గారు ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క మారుమూల ప్రాంతాల నుంచి ఈ యొక్క దారకొండ విలేజ్, జీకేవేది మండలం దానికి ఆదివాసీ ట్రస్ట్కి ఇచ్చేసినటువంటి మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు.